దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. గమనించినట్లయితే గనక దేవుడు సెలవిస్తున్నది ఏమనంటే, పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లినా సరే ఆయన యొక్క కృప నిన్ను ఎన్నటికి కూడా విడిచిపెట్టదంట. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, భూమి ఆకాశం గతించిపోయినను నా మాటలు ఎన్నటికి గతింప నేరవు అనేసి ప్రభు సెలవిస్తున్నాడు. అంటే లోకంలో ఏది మారినా, ఏది ఏమైనప్పటికీ, కాలాలు మారినా, పరిస్థితులు మారినా దేవుని యొక్క మాట ఎన్నటికి తప్పిపోదంట. ఆ ప్రకారంగానే పర్వతం లాంటి ఒకవేళ నీకు మనుష్యులు ఉండొచ్చు, లేదంటే రకరకాలైనటువంటి పలానా వాళ్ళు నాకు పర్వతం లాగా ఉంటారు, పలానా వాళ్ళు నాకు సహాయం చేస్తారు, పలానా వాళ్ళు నాకు చాలా ఖచ్చితంగా నాకు నమ్మకమైనటువంటి వాళ్ళు సహాయం చేస్తారు అనే ఆలోచన ధోరణిలో, ఆలోచన విధానంలో నేను ఉండొచ్చేమో. అయితే ఎవరైనా తొలగిపోవచ్చు. మనిషి యొక్క జీవితము గడ్డి పువ్వు లాంటిది, మనిషి యొక్క జీవితము నీటి బుడగ లాంటిది. కాబట్టి ఈరోజు మాట ఇచ్చే రేపు తప్పిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇది ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాను, నేను ఆదుకుంటానని చెప్పి చనిపోయిన వారు ఎంతోమంది ఉంటారు. అయితే దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, అటువంటి పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిపోయినా, ఈ భూమి సమస్తము కూడా అంతరించిపోయినా, లయమైపోయినా సరే నా యొక్క కృప నిన్ను ఎన్నటికి కూడా విడిచిపెట్టదు అనేసి ప్రభువు సెలవిస్తున్నాడు. కాబట్టి గమనించండి ప్రేమైన దేవుని జనాంగమ, అటువంటి ఉన్నతమైనటువంటి దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు, బల శౌర్యములు కలిగినటువంటి ప్రభు అయిన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నది ఏమనంటే, ఆయన కృప నిన్ను విడిచిపెట్టదట. ఆయన కృప నిన్ను ఎన్నటికి కూడా విడిచిపెట్టదు. ఒకవేళ నువ్వు విడిచిపెట్టినా సరే ప్రభువుని, నువ్వు ఆయనకు దూరమైనా సరే, నువ్వు ఆయనకు దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆయన తన కృపను నీ ఎడల విడిచిపెట్టే దేవుడు కానే కాదు. తన కృపను నీ ఎడల చూపకుండా మానేటటువంటి దేవుడు ఎంత మాత్రమే కానే కాదు. అటువంటి కృప కలిగిన దేవుడు నీకు సెలవిస్తున్నది, నా కృప నిన్ను విడిచిపోదంటున్నాడు. మాటను బట్టి మనం కళ్ళు మూసుకుని ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, స్తోత్రాలనైనా దేవా, నా కృప నిన్ను విడిచిపోదన్నావు ప్రభువా. ఆ మాటను బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ కృపతో మమ్మల్ని వర్ధిలింపచేసి, బలపరిచి, సహాయం చేసి ఆదుకోవాల్సిందిగా మమ్మలను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.